ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే ఈ వాక్యం మీ దాకా చేరింది అంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. ఆమేన్. చాలాసార్లు మనం చాలా గొప్ప విశ్వాసం కలిగి ఉన్నామని భావిస్తూ ఉంటాం. అంటే మన విశ్వాసం మనకు చాలా గొప్పగా కనపడుతుంది, కానీ అది దేవుని దృష్టికి సరిపడినంత ఉందో లేదో మనకు తెలియదు. ఉదాహరణకి మన అవసరాలకి మనం దేవుని మీద ఆధారపడేటప్పుడు, లేదా మన శక్తికి మించింది దేవుని ద్వారా ఏదన్నా పొందాలనుకునేటప్పుడు, లేదా గత్యంతరం లేని పరిస్థితుల్లో దేవుని ఆశ్రయించినప్పుడు దాన్ని మనం విశ్వాసం అని భావిస్తూ ఉంటాం. దేవుడు మనకి కీడు చేయడు, మేలే చేస్తాడు అనుకోవడం, దేవుడు మనకు సమస్తం అనుగ్రహిస్తాడు, మనల్ని ఇబ్బంది పడనీయడు అనుకొని విశ్వసించడం అది విశ్వాసమే కాదు. దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచినా, ఏం చేసినా చివరికి చావడానికి కూడా సిద్ధపడి దేవుని నమ్మడమే నిజమైన విశ్వాసం. మనకు మేలు జరిగితే దేవుని విశ్వసించడం, కీడు జరిగితే దేవుని నిందించడం అనేది విశ్వాసం కాదు. దేవుణ్ణి గుడ్డిగా నమ్మడమే నిజమైన విశ్వాసం. దేవుడు అబ్రహామును తన ఒక్కగానొక్క కుమారుడిని బలి ఇవ్వమని అడిగినప్పుడు అబ్రహాం ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన కుమారుడిని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అదేంటయ్యా, నువ్వే కదా నీ సంతానం ఇసుకరేణువుల్లాగా ఆకాశ నక్షత్రాలు ఉంటుందన్నావు కదా, మరి ఇప్పుడు నా కుమారుడిని బలి ఇవ్వమంటున్నావని సనుక్కోలేదు. ఎందుకంటే స్త్రీ ధర్మం నిలిచిన శారా మృతతుల్యమైన గర్భంలో నుండి జీవాన్ని పుట్టించిన దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదని అబ్రహాం హృదయపూర్వకంగా నమ్మాడు. చర్చికి వెళ్తేనో, బైబిల్ చదివితేనో, ప్రార్థన చేసుకుంటేనో విశ్వాసం కార్యం. మన విశ్వాసం పరీక్షింపబడి అందులో మనం విజయం సాధిస్తేనే విశ్వాసులమవుతాం. శోధనల చేత మన విశ్వాసం పరీక్షింపబడకపోతే మన విశ్వాసానికి విలువ లేదు. దేవుడు అందరినీ శోధించడు, కానీ ఎవరైతే శోధనల ద్వారా పరీక్షింపబడడానికి అర్హులో వారిని శోధిస్తాడు. శోధింపబడుటకు తగినంత విశ్వాసం మనకి ఉంటేనే దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. పరీక్షలో మనం నెగ్గినప్పుడు దేవుని ఎదుట మనకు మెప్పు కలుగుతుంది. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతుంది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. శోధనల ద్వారా పరీక్షింపబడుటకు తగిన విశ్వాసం మనకు ఉందో లేదో, అది దేవుని దృష్టికి అంగీకార యోగ్యంగా ఉందో లేదో బైబిల్ ద్వారా సరిచూసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ